ఇప్పటి నుంచి నేను మీ ఆఫీస్కి మేనేజర్గా వస్తున్నాను సార్, రమ్మంటారా అని అడుగుతూ ఉంటే, మీ జ్యోత్స్నాకి ఫోన్ చేసి అడుగు అని వైరా అయితే అంటూ ఉంటాడు. సరే సార్, జ్యోత్స్నాకి ఫోన్ చేసి తర్వాత మీకు చేస్తాను అని అంటూ ఫోన్ పెట్టేసి కాశీ అయితే జ్యోత్స్నాకి ఫోన్ చేస్తాడు. అక్క, రేపటి నుంచి నేను వైరా దగ్గరికి మేనేజర్గా వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు. కాశీ అయితే వైరా సార్ చెప్పమన్నట్టే నేను అన్నీ కూడా చెప్పాను, ఇక నాకు అతను మేనేజర్ పోస్ట్ ఇస్తానన్నట్టు ఇస్తున్నాడు కదా అని అంటూ ఉంటే, అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, కాశీ, నీకు నేను ఇంత హెల్ప్ చేశాను కదా, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. చేస్తానక్క, నా జీవితాన్ని ఇంతలా మార్చేస్తున్నా, నీకు కాకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాను అని కాశీ అంటూ ఉంటాడు. కాశీ మాటలకి స్వప్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్నాని అంతలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాడేంటి కాశీ, తన జీవితాన్ని జ్యోత్స్నాని నిలబెట్టిందని అంటున్నాడు. అంతే, అన్నయ్య చెప్పినప్పుడు ఏదో జరిగింది అని అక్కడే ఉండి వింటూ ఉంటుంది. అప్పుడు ఇక కాశీ అయితే, ఏంటక్క ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు కాశీ, నేను చెప్పినట్టు నువ్వు ఒక పని చెయ్యాలి. అదేంటో తెలుసా, మీ మావయ్య గారు పెన్ డ్రైవ్ నాకు కావాలి, అలాగే నాకు సంబంధించిన ఫైల్స్ కూడా ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ కూడా నాకు కావాలి అని అంటూ ఉంటుంది. అవి ఇస్తే రూల్ ప్రకారం, కంపెనీ రూల్ ప్రకారం తప్పు కదక్క, అయినా నేను ఇప్పుడు పిఏ పోస్ట్కి రిజైన్ చేసేసాను, ఇప్పుడు వాటి మీద నాకు ఎటువంటి హక్కు ఉండదు కదా అని అంటూ ఉంటాడు. కాశీ అయితే, చూడు కాశీ, నువ్వు పిఏ పోస్ట్కి నువ్వు రాజీనామా చేసేసినా సరే అవి మీ మావయ్య గారి ల్యాప్టాప్లోనే ఉంటాయి కదా, ఆ ఫైల్ నాకు తీసుకొచ్చి ఇవ్వు. నువ్వు నాకు ఏమాత్రం చేయలేవా, నీకు నేను ఎంత పెద్ద సహాయం చేశాను, నిన్ను ఒక బానిస బ్రతికి నుంచి బయటికి తీసుకొచ్చాను కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే అక్క, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, రేపు నీకు ఆ పెన్ డ్రైవరు ఆ డాక్యుమెంట్స్ ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. కాశీ అయితే అప్పుడే ఇక ఒక పెన్ డ్రైవర్ని అలాగే కొన్ని డాక్యుమెంట్స్ని బీరువాలో పెడతాడు. ఇక పెట్టేసి తను బయటికైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక స్వప్న అయితే ఆ పెన్ డ్రైవర్ని అలాగే ఆ డాక్యుమెంట్స్ని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత కార్తీక్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నువ్వు చెప్పినట్టే కాశీ చేత ఇదంతా ఎవరో కావాలనే చేయించారు, వాళ్ళెవరో కాదో జ్యోత్స్న అని అంటూ స్వప్న నిజాన్ని చెప్పేస్తుంది. అది విని కార్తీక్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏంటి స్వప్న నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునన్నయ్య, ఎవరో మేనేజర్గా పోస్ట్ ఇస్తానని చెప్పారట కాశీకి, అతని పేరు వైరా జ్యోత్స్నకి ఫోన్ చేసి అడగమన్నాడు. అప్పుడు జ్యోత్స్న ఈ పెన్ డ్రైవరు అలాగే ఈ డాక్యుమెంట్స్ ఈ ఫైలు అంతా కూడా తనకి ఇచ్చేస్తే అప్పుడు మేనేజర్ పోస్ట్లో జాయిన్ అవ్వచ్చని కాశీకి చెప్తుంది. నాకేంటో అనుమానం వచ్చి నేను ఇవన్నీ నీ దగ్గరికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది. స్వప్న, చాలా మంచి పని చేసావు స్వప్న, ఇప్పుడు అర్థమైంది, నాన్న జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరో ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు నేను ఒకరికి బాగా బుద్ధి చెప్పబోతున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అన్న మాటకి ఇక స్వప్న అయితే, నాన్నని ఎలాగైనా బయటికి తీసుకురావాలన్నయ్య అని అంటూ ఉంటుంది. నువ్వు కంగారు పడుకో, నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక దీపకి ఇదంతా చెప్తే, ఇన్ని రోజులు మనం వీళ్ళ గురించి ఆలోచించి, దాసు బాబాయ్ గురించి ఆలోచించి జ్యోత్స్న కుట్రల్ని బయట పెట్టలేదు, కానీ జ్యోత్స్న తన మనాన్ని చూసుకోకుండా సొంత తమ్ముడని కాశీ తెలిసినా కూడా కాశీని ఒక ఆయుధంగా మార్చుకొని తన అవసరాలు కాశీ చేత తీర్చుకుంటుంది. అలాంటి దాన్ని ఇక క్షమించకూడదు బావా. వాళ్ళన్న మాటలకి ఇప్పుడు తాతయ్య గారు ముందే ఈ నిజాన్ని బయటపెట్టు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే శివనారాయణ దగ్గరికి వెళ్ళి శివనారాయణ ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవర్ వేసి, తాత, అసలు మా నాన్న జైలుకి వెళ్ళడానికి అసలు కారణం జ్యోత్స్న మన శత్రువైన వైరాతో చేతులు కలిపి వైరా ద్వారా కాశీకి జాబ్ ఇప్పించి మా నాన్నని జైలుకి కాశీ పంపించేలా చేసింది. అసలు కాశీ పూర్తిగా ఆడియోని వినిపించకుండా సగాన్నే వినిపించి మా నాన్నని తప్పు చేసిన వాడిలా జైల్లో పెట్టించాడు. కాశీకి మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాడు వైరా.
ఆ పోస్ట్లో జాయిన్ అయ్యే ముందు తనకి సంబంధించిన పెన్ డ్రైవర్ని డాక్యుమెంట్స్ని తీసుకురమ్మని కాశీతో జ్యోత్స్న చెప్పింది. అదే ఈ పెన్ డ్రైవరు, అలాగే ఈ డాక్యుమెంట్స్. దీంట్లో ఏముందో తెలుసా తాత? బయట వాళ్ళు స్కామ్ చేసి కోట్ల సంపాదన తినేసినట్టు మన కంపెనీలోనే సీఈఓగా ఉంటూ తను కూడా కోట్ల స్కామ్ చేసింది జ్యోత్స్న. చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఆ నిజాన్ని మా నాన్న బయట పెడతాడని కాశీ ద్వారా తెలుసుకొని వెంటనే మా నాన్నని అరెస్ట్ చేయించడానికి శత్రువైన వైరాతో చేతులు కలిపి దిగజారిపోయింది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. మొత్తం తను చేసిన స్కామ్ మొత్తం కూడా సాక్ష్యాలతో సహా బయటపడుతుంది. జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అందరూ కూడా బయటికి వస్తారు. ఏమైంది తాత అని అంటూ ఉండగా అప్పుడే ఇక శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. వైరాని నువ్వెందుకు కలిశావు? కాశీకి వైరా దగ్గర మేనేజర్ పోస్ట్ ఎందుకు ఇప్పించావు అని అడుగుతూ ఉంటే ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నాన్న మీరు చెప్పేది? అసలు వైరాతో జ్యోత్స్న చేతులు కలపడం ఏంటి అని దశరథ అడుగుతూ ఉంటే నీ కూతురికి సీఈఓ పదవి రాలేదని ఆ స్థానంలో కూర్చున్న శ్రీధర్ని సీఈఓ సీట్లో నుంచి దింపేసి మళ్ళీ తను కూర్చోవాలని మన కంపెనీకి మన ఇంటికి శత్రువైన ఆ వైరాతో చేతులు కలిపింది నీ కూతురు. చేతులు కలిపి ఆ ఫుడ్ పాయిజన్ చేయించి కాశీని కూడా తన వైపుకి లాక్కొని మేనేజర్ పోస్ట్ ఆశ చూపించి కాశీని తన గుప్పెట్లో పెట్టుకుంది. చివరికి మన కంపెనీని పైకి తీసుకురావాలనుకున్న శ్రీధర్ని జైలు పాలు చేసింది ఈ దుర్మార్గురాలు. అంతేకాదు దశరథ, కోట్లలో కంపెనీలో స్కామ్ చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని దశరథ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. నాన్న, మన కుటుంబానికి ఇంత ద్రోహం చెయ్యాలని చూసిన జ్యోత్స్న అయినా సరే ఎవరైనా సరే అసలు కూడా క్షమించే ప్రసక్తే లేదు. మీరు ఎటువంటి శిక్ష వేయాలనుకుంటున్నారో అటువంటి శిక్ష వేయండి అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇంతకాలం పరువు మర్యాదలు అంటూ పాకులాడేవాణ్ణి, కానీ ఇప్పుడు పరువు మర్యాదలు పోయినా పర్వాలేదు. జ్యోత్స్న నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి వెళ్ళిపో, నువ్వు అసలు బయటికి వెళ్ళిపో అని అంటూ గట్టిగా అరుస్తాడు శివనారాయణ. అప్పుడే జ్యోత్స్న అయితే నన్ను క్షమించు తాత, నేను కావాలని చేయలేదు అది అని తడబడుతూ ఉంటుంది. ఛీ, ఇంత జరిగినా కూడా నీకు నువ్వు సమర్థించుకుంటున్నావా అని అంటూ తిడుతూ ఉంటాడు శివనారాయణ. అయితే నువ్వు బయటికి పోతావా లేకపోతే మెడ పట్టుకొని కార్తిక్ని గెంటేయమంటావా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు అది విని పారిజాతం ఏదో తెలియక చేశానని అంటుంది కదండి అని అంటూ ఉంటుంది పారిజాతం. దాంతోపాటు నువ్వు కూడా బయటికి వెళ్ళాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే నిజ నిజాలు తెలియకుండా ఈ జ్యోత్స్నాని చూసి నువ్వు రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడావు. అసలు కారణం ఏంటో ఇప్పటికైనా తెలిసొచ్చిందా నీకు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక పారిజాతం ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి జ్యోత్స్న బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.